నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. నాగశ్రీ డైరీస్ నుంచి ఏ వీడియో అయినా కూడా మనకు ఉపయోగపడేలానే ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ నాకు మేడం గారితో పరిచయం ఏర్పడడం, ప్రణీతి రెడ్డి గారు, ప్రణీతి ఉమెన్ కేర్ నుంచి మనం చాలా మంచి వీడియో అందించాము. అది మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుందండి. ప్రతి ఇయర్ కూడా మేడం ఏంటంటే క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్స్ అన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. నన్ను ఆవిడ కాంటాక్ట్ చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆవిడ ఏమన్నారంటే, మీ ఛానల్ ద్వారా లేడీస్ అందరికీ అందితే చాలా బాగుంటుంది అన్నారు. అటువంటి మంచి కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు అయినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే లాస్ట్ మేము ఇద్దరం కూడా ఎక్స్పెక్ట్ చేయలే. నిజంగా అన్ని కాల్స్ కానీ అంతమంది కనెక్ట్ అవుతారని కానీ మేము అనుకోలేదు. ఈ ఇయర్ ఖచ్చితంగా ఇంకా బాగా చేయాలని నాకు అనిపించింది. సో నేను మేడం కలవడానికి వచ్చాను. మరి వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎంతవరకు క్యాంప్ ఉంటుంది అనేది కూడా మనకు అన్ని డేట్స్ చెప్తారు. అయితే ఈసారి ఏంటంటే మేడం, నేను అనుకునేది ఏంటంటే, మనం చెప్పడం కాదు, చేసి చూపించాలి. సో ముందు అన్ని టెస్టులు నేను కూడా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగం అవుతూ నాకు కూడా అన్ని టెస్టులు చేయించుకుందామని అనుకుంటున్నాను. ముందుగా మేడం అందరూ కూడా నమస్తే చెప్పండి. వైద్యం నారాయణ హరి. నాకు డాక్టర్ అంటే నా దృష్టిలో దేవుడితోటే సమానం. దేవుడు ఎక్కడో లేడు, దేవుడు డాక్టర్ రూపంలోనే మన దగ్గర ఉన్నాడని నేను అంటాను. ఎందుకంటే మనం ప్రాణం నిలిపేది వాళ్ళే. ఇక మేడం గారి ప్రత్యేకతల గురించి చెప్పాలంటే, వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా డాక్టర్సే. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. అంత మేడం నాకు పరిచయం అవ్వడం నాకు నిజంగా చాలా అదృష్టంగా అనిపిస్తుంది అండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నార్మల్ డాక్టర్ అయితే కాదు ఆమె, నార్మల్ గైనకాలజిస్ట్లా కాదు. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళందరికీ ఎన్నో సక్సెస్ రేట్ అంటే, ఇంక ఇది కష్టము కనటము, లేకపోతే ఈ అమ్మాయికి డేంజర్ అనే కేసులను కూడా ఆవిడ ఎన్నో ఛేదించారు. సో ఆవిడ గురించి నేను తరచుగా కూడా మీకు అందించాలని అనుకుంటున్నాను. వాటికి సంబంధించి మరొక వీడియో తప్పకుండా మేడం నుంచి నేను మీకు అందిస్తాను. ఇప్పుడు మనం ఏంటంటే క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మళ్ళీ ఈ సంవత్సరం కూడా మనం వర్క్ చేస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ మనం మార్చ్లో చేసేవాళ్ళం మేడం. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల మనం ఏప్రిల్కి పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది ఈ మంత్. సో ఇందులో వచ్చేసి క్యాన్సర్లో అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈసారి 1 ఏప్రిల్ నుండి 30th ఏప్రిల్ వరకు ఈ క్యాంప్ అనేది కొనసాగుతూ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మేడం ఎప్పుడు మనం ఇచ్చే టెస్ట్లలానే సేమ్ రేట్స్, సేమ్ ఇది ఏదున్నా కూడా కన్సల్టేషన్ ఈజ్ టోటల్లీ ఫ్రీ మేడం. ఇందులో ప్యాప్స్మియర్ ఒకటి వస్తుంది మీకు, సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం చేసేది. ఎందుకంటే క్యాన్సర్ అనేది బాగా పెరిగిపోతుంది ఈ మధ్యకాలంలో, కాబట్టి దాంట్లో భాగంగా ఒక స్క్రీనింగ్ ద్వారా మనం ఏదైనా డిటెక్ట్ చేయగలుగుతాము అనేది. రెండోది వచ్చేసి అందులో అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి ఉంటుంది గర్భసంచికి సంబంధించి. మూడోది వచ్చేసి బ్లడ్ టెస్ట్లు ఉంటాయి మేడం. బేసిక్ బ్లడ్ టెస్ట్లు, షుగర్ టెస్ట్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, బేసిక్ హెమోగ్లోబిన్ టెస్ట్, ఆడవాళ్ళకి ఏవైతే ఇది అవుతాయో మెయిన్ వాటి కోసం చేసేదన్నమాట. దాంతోపాటు బ్రెస్ట్ స్క్రీనింగ్, మ్యామోగ్రామ్ అనేది కూడా చేయిస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనకి ఇన్వెస్టిగేషన్స్ అరౌండ్ 20-100 రూపీస్ లోపే వస్తాయి మేడం. సో ఈ మ్యామోగ్రామ్ అనేది ఒకటి వేరే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ పంపుతాం, మిగతాయన్నీ మన దగ్గరే అయిపోతాయి. అక్కడికి వెళ్ళి చేయించిన దాంట్లో మనకేంటంటే ఆ స్క్రీనింగ్లో భాగంగా మ్యామోగ్రామ్ చేసినప్పుడు అందులో మనకి ఏదన్నా లంప్ కానీ ఏదన్నా డిటెక్ట్ అయినా చేసినా కూడా దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, మనకు ఆల్రెడీ ఒక ఆంకాలజిస్ట్ ఈ హాస్పిటల్లోనే ఉన్నారు, ద ఫేమస్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శంకర్ రెడ్డి గారని. హీల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. లేదా మనకి ఏదన్నా మళ్ళీ దాంట్లో చిన్న లంప్, ఇట్స్ నాట్ క్యాన్సరస్, కాకపోతే అలా అనిపించినా కూడా ఏంటంటే ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలా, మళ్ళీ నెక్స్ట్ ఫాలోఅప్స్కి ఎప్పుడు రావాలి, ఈవెన్ ప్యాప్స్మియర్లో కొంచెం చేంజెస్ వచ్చినా మళ్ళీ ఎప్పుడు వచ్చి చేయించుకోవాలి, దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, వ్యాక్సినేషన్స్ ఎలా తీసుకోవాలి, ఆ భయం ఎలా పోగొడతాం వాళ్ళలో, ఇలాంటివన్నీ కూడా మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ క్యాంప్లో మీ ద్వారా మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి మేము అవన్నీ కూడా అవగాహన కల్పించి ఇంకా ముందుకు ఎలా పోవాలనే చెప్తాం. సో ఇదొక మంచి ప్రోగ్రామ్ అండి. చాలా తక్కువ అమౌంట్, ఊరికే అంటే మిగతా సర్వీసులకు అందించాలి కాబట్టి చాలా తక్కువ అమౌంట్లో ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇది మనకి కొంపల్లిలో ఉందండి. ఈ హాస్పిటల్ వివరాలు అన్నీ కూడా నేను మేడం నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను. దయించి నేను ప్రతి ఒక్కరిని వేడుకునేది ఏంటంటే, మనం బాగుంటేనే మన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాం. ఆడవారు అందరూ కూడా దయించి అవేర్నెస్ తెచ్చుకోండి. తర్వాత చీరలు, మనం బాగుంటే తర్వాత నగలు, ముందు మన ఆరోగ్యం బాగుండాలి. ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. ది బెస్ట్ డాక్టర్ ఆమె. సో మంచి సర్వీస్గా వెళ్తున్నారు. నేను మీలో అవేర్నెస్ తీసుకురావడం కోసం నాకు కూడా అన్ని టెస్టులు నేను చేయించుకుందామని నిర్ణయించుకున్నానండి. ఎందుకంటే చాలా మందికి పాప్స్మియర్ అంటే భయం ఉంటూ ఉంటుంది, ఏదో కట్ చేసేస్తారేమో, లేవలేవేమో, నాకు ఉందా భయం. అవన్నీ కూడా నేను ఫేస్ చేస్తూ నిజంగా ఎలా ఉంటుందా, ఈజీగా చేయించుకోవచ్చా, ఎలా, ఇవన్నీ కూడా నేను ఫేస్ చేస్తూ మీకు అందిస్తాను. అయితే ఫస్ట్ మనం నా టెస్ట్ నుంచి వెళ్ళిన తర్వాత మనం వీటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం స్కానింగ్ అన్నారు కదా, అక్కడికి వెళ్దాం మేడం. మెనోపోజల్, పెరిమెనోపోజల్ ఏమన్నా లేడీస్ ఉంటే కొన్ని ఏమన్నా స్పెసిఫిక్ ఫైండింగ్స్ ఉంటాయి అనమాట.
సో పెరిమినోపాజల్ ఎండోమెట్రియోసిస్ కానీ లేకపోతే ఏమన్నా ఎండోమెట్రల్ హైపర్ప్లేషియా అలా ఏమన్నా ఉంటే డిటెక్ట్ చేయడానికి ముందే ప్రీవియస్గా అడుగుతాం అనమాట. సో పీరియడ్స్ ఎలా అవుతుంది, ఫ్లో ఎలా అవుతుంది అలా అడుగుతాం. సో ఓవరీస్ గురించి అన్నిటి గురించి కొంచెం ఐడియా ఉంటుంది. సో ఏజ్ని బట్టి, సో స్పెసిఫిక్ ఏజ్ తెలిస్తే దాన్ని బట్టి కండిషన్ కోసం చూస్తాం అనమాట ప్రయారిటీగా. ఒకసారి కొంచెం బయట ఫస్ట్ లివర్, స్ప్లీన్ ఇవన్నీ చూసుకుంటాము. అంటే మనకి స్కానింగ్ లో ఓన్లీ యూట్రస్ సంబంధించారంటే అన్ని తెలిసే లేదు, అన్ని ఆర్గాన్స్ తెలుస్తాయి. మెయిన్ గా ఫీమేల్స్ కి ఏంటంటే యూట్రస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్, బై పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో దానికి స్పెసిఫిక్ గా ఉమెన్ కి అవి ఎక్కువ చూస్తాము. ఇవన్నీ కూడా మేల్ లో కూడా చూస్తాము. లివర్, స్ప్లీన్ అనేది ఫీమేల్స్ ఏంటంటే యూట్రస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం అంతే. లివర్, గాల్ బెడర్, ప్యాంక్రియాస్, మన ప్యాంక్రిటైటిస్ ఏమైనా ఉందా, గాల్ బెడర్ లో స్టోన్స్ ఏమైనా ఉన్నాయా. అంటే ఈ ఒక్క స్కానింగ్ వల్ల మనకి చాలా లోపల ఉండే చాలా సమస్యలు తెలిసే అవకాశం ఉంటుంది. రీనల్ స్టోన్స్, తర్వాత మేడంకి ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేస్తున్నాము. ఇది స్కానింగ్ యూజువల్గా ఏంటంటే క్యాంప్లో మనం ప్రాసెస్లో ఒకటి ఫస్ట్ స్కాన్, ఆ తర్వాత ప్యాప్స్మియర్ ఫాలోడ్ బై మ్యామోగ్రామ్ బ్లడ్ టెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు సెకండ్ మనం ప్యాప్స్మియర్ తీసుకుంటాం. సో ఈ క్యాంప్ అనేది చాలా మంచి అవకాశం అండి. నేను హాస్పిటల్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇస్తాను. మనకి ఏమీ లేదు అని అనుకోవడం చాలా రాంగ్. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఒక్కసారి మనందరం కూడా ఈ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం కూడా. అందుకే నేను ఈసారి ముందుకు వచ్చాను మీ అందరికీ అవేర్నెస్ కోసము. ఫస్ట్ స్కానింగ్ ఏంటంటే నెక్స్ట్ పాప్స్మియర్. ఇది మేడం ఇంకొక డౌట్ కూడా ఉంటుంది కదా, ఇప్పుడు నాకు గర్భసంచి ఆపరేషన్ అయిపోయింది అంటారు, లేదంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయింది అంటారు. అటువంటి వారు కూడా మరి ఈ టెస్ట్ ఇట్లాగే చేయించుకోవచ్చు మేడం. గర్భసంచి ఆపరేషన్ అయినా కూడా మనం అది ప్యాప్స్మియర్ అని వాల్స్మియర్ అంటాం. సో అది కూడా మనం ఇప్పుడు చేసుకోవాల్సిందే. అంటే గర్భసంచి ఆపరేషన్ ఎందుకు చేశారు అనే దాన్ని బట్టి మనం ప్యాప్స్మియర్ అనేది చేసుకోవాలి. ప్యాప్స్మియర్ అనేది యూజువల్గా మనం 21 years నుండి 65 years వరకు అందరికీ చేయాల్సింది. గర్భసంచి ఆపరేషన్ అయిపోయాక ఆ గర్భసంచి ఆపరేషన్ మనం ఏమైనా ప్రీ క్యాన్సరస్ సర్వైకల్ లీజన్ చేసామా, క్యాన్సరస్ లీజన్స్ ఏదైనా సర్విక్స్ కుంటే చేసామా అనేది ఉంటే మాత్రం ఫాలో అప్ రెగ్యులర్గా ఉండాలి. లేదు అంటే గర్భసంచి ఆపరేషన్ అంటే టోటల్ హిస్టెక్టమీ అనేది చేసినాక మనం వన్స్ నెగిటివ్ వచ్చింది అనుకోండి 3 times, అప్పుడు మళ్ళీ మనం 5 years ఒకసారి చేసుకుంటూ చూస్తాం. వాల్స్మియర్ అంటాం. ఓకే, ఇప్పుడు ఆ టెస్ట్కే మనం వెళ్తున్నామండి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతాం. క్యాంప్లో భాగంగా ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు చేయిస్తున్నాము. ఒకటి ఇక్కడ బేసిక్గా మనకు కంప్లీట్ హెమోగ్లోబిన్ ఒకటి వస్తుంది ఇక్కడ, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, సిబిపి అంటాము. దాంతోపాటు మనకు థైరాయిడ్ కామన్గా ఇవాళ రేపు చూస్తున్నాం కదా, థైరాయిడ్ అదొకటి వస్తుంది. ప్లస్ షుగర్ టెస్ట్ మేడం. మిడిల్ ఏజ్ గ్రూప్లో కూడా అంటే ఏజ్తో సంబంధం లేకుండా షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి స్క్రీనింగ్లో ఇది కూడా యాడ్ చేశారు. ఇందులో కూడా అది కూడా వచ్చేస్తుంది. షుగర్ టెస్ట్, థైరాయిడ్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, 3 వస్తాయి మేడం. మొత్తం మనం ఈ టెస్ట్లు ఈ క్యాంప్లో చేయించుకోవడం వల్ల ఏంటంటే క్యాన్సర్ ఒకటి గురించి కాదండి, టోటల్ బాడీలో మనకి ఏదైనా ఉన్నా కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పాప్స్మియర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మేడం నాకు చేసే ముందు ఏమన్నారంటే చాలా మంది భయపడతారు, సెలవు తీసుకోవాలి ఎలా అడుగుతారని. నేను ఇంకా చేస్తున్నారు అనుకున్నారండి, ఈలోగా అయిపోయిందంట. సో చాలా చక్కగా ధైర్యంగా మంచిగా చేయించుకోవచ్చండి. మనకి ఏమి ఉండదు, కానీ మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. సో ఈ క్యాంప్లో మీరు భాగస్వాములు అవ్వండి. చాలా చక్కగానండి. నిజంగా మనం సాధారణంగా మేడం
క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడల్లా ఎవరు ఆడవాడం వెళ్ళాం, ఇవన్నీ తలుచుకుని భయపడతాం. నిజంగా మామూలుగా మాకు జ్వరాలు వచ్చి మామూలు రోగాలకి వెళ్ళి భయపడేదానికి ఆ టెస్ట్ వాటన్నిటికంటే కూడా ఇది చాలా ఈజీగా ఉందమ్మా, ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి. ప్యాప్స్మియర్ అనేది మనకు సర్వైకల్ క్యాన్సర్ ప్యాప్స్మియర్ అంటే ఎలా చేస్తారు ఏంటి అని చాలా మంది భయపడుతూ వస్తుంటారు. ఇది ఏంటంటే మనకు చాలా మందికి అవగాహన లేక మేడం, ఇది ఏదో చేస్తారో ఏంటో టెస్ట్ అంటున్నారు, వితౌట్ అనస్థీషియా చేస్తారంటే పెయిన్ ఉంటుందా అన్న ఇది ఎక్కువ ఉంటుంది. సో మీకు తెలియడానికి కోసం అని చెప్పేసి నేను ఇది యూట్రస్ అండి. ఇది యూట్రస్ అయితే ఇది సర్విక్స్ అన్నమాట, కింద కనిపించేది దిస్ ఇస్ ద సర్విక్స్. ఈ కిందది ఈ గర్భసంచి ముఖద్వారాన్ని మనం సర్విక్స్ అంటాము. ఈ కిందదంతా వెజైనల్ పార్ట్, యోని మార్గం అన్నమాట ఇదంతా. సో ఇది మనకు తెలవడానికి కోసం అంటే ఇప్పుడు లోపల మనం సర్విక్స్ చూడాలి, విజువలైజ్ కావాలి అన్నప్పుడు ఏంటంటే ఒక స్పెక్యులం లాంటిది ఇన్సర్ట్ చేసి ఈ వెజైనల్ వాల్స్ని పక్కకట్టాం. సో అనేసి మనం లోపలికి వెళ్ళినాక మనకు సర్విక్స్ అనేది మధ్యలో కనిపిస్తుంది. ఈ కనిపించినాక దాన్ని ఏం చేస్తామంటే మనము అది మనకు బయట కనిపించినప్పుడు ఎక్స్టర్నల్గా అది ఎలా ఉంది ఏంటి అనేది బయట చూసి దాంట్లో మనకి ఏదైనా లక్షణాలు కనిపిస్తున్నాయా, డిశ్చార్జ్ ఉందా, మనం ముట్టుకుంటే బ్లీడ్ అవుతుందా, ఇట్లాంటివన్నీ బ్యాడ్ సైన్స్. సో అది ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ ఫస్ట్ మనం స్పెక్లో పెట్టుకోగానే చూసినాక ఇది వచ్చేసి బ్రష్ అనమాట, ప్యాప్స్మియర్ బ్రష్ అంటాం ఇది. ఈ ప్యాప్స్మియర్ బ్రష్ అనేది మనకి ఇక్కడ ఈక్వల్గా ఉండదు మేడం, ఇది చూడండి కాస్త డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ సర్విక్స్కి ఏంటి అంటే కనుక దీనికి ఇంటర్నల్ లాస్ ఒకటని ఉంటుంది, ఎక్స్టర్నల్ లాస్ ఒకటని ఉంటుంది మేడం. ఈ సర్విక్స్ అనేది మనకు 3 to 3.5 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది, ఇదంతా 3 to 3.5 సెంటీమీటర్స్ లెంత్. ఈ పైన వచ్చేసి మనకి ఇంటర్నల్ లాస్, ఇది ఎక్స్టర్నల్ లాస్ అని ఉంటుంది. సో ఇది కూడా అట్లానే క్యాప్ చేసి పెట్టారనమాట. ఇది మనం లోపలికి ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ పైన వచ్చేసి ఎక్స్టర్నల్ లాస్ పైన తిరుగుతుంది, అంటే ఆ సెల్స్ని తీసుకుంటుంది. ఈ లోపల వచ్చేసి ఈ కింద లోపలికి వెళ్ళేసి ఇంటర్నల్ లాస్ దగ్గర సెల్స్ తీసుకుంటుంది. అంటే ఈ రెండు దగ్గర సెల్లో ఏ చేంజెస్ వచ్చినా కూడా మనం దీంతో డిటెక్ట్ చేయగలుగుతాం. సో ఇదేంటంటే కనుక మనం మామూలుగా పొజిషన్ పెట్టినాక పేషెంట్కి స్పెక్యులం పెట్టి వెజనల్ వాల్స్ని మనం అటు ఇటు అనుకున్నాక ఇది మనం లోపలికి ఇన్సర్ట్ చేసేసి ఇక్కడ ఇంటర్నల్ లాస్ దానికి ఇక్కడికి వెళ్ళాక దీన్ని ఒక 365 degrees తిప్పుతాం. ఇలా 365 degrees తిప్పితే ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఎక్స్టర్నల్ లాస్ సెల్స్ అన్నీ అంటుకుంటాయి, ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఇంటర్నల్ లాస్ దగ్గర ఉన్నాయి అన్నీ కూడా అంటుకుంటాయి అన్నమాట. దీని తర్వాత ఉన్నదంతా యూట్రస్ సంబంధించింది, ఇదంతా ఇంటర్నల్ లాస్ తర్వాత యూట్రస్ సంబంధించిన క్యాన్సర్స్ దాని గురించి అన్నట్లు. ఇప్పుడు ఓన్లీ సర్విక్స్ ఇక్కడి వరకు మాత్రమే మనకు స్క్రీనింగ్ అనమాట. సో ఇలా మనం 360 degrees తిప్పుకుంటే దీనికి అంటిన సెల్స్ ఏవైతే ఉంటాయో అదంతా తీసేసేసి మనం ఈ లిక్విడ్ ఇది వచ్చేసి ఆల్కహాల్ బేస్డ్ లిక్విడ్ అనమాట, దీంట్లో వేసి పంపిస్తాం టెస్టింగ్కి. సో మంచి ల్యాబ్లో మంచి పెథాలజిస్ట్ కనుక చేస్తే మనకు 2 or 3 daysలో రిపోర్టింగ్ అనేది వస్తుంది మేడం. సో ఆ రిపోర్టింగ్ బేస్ చేసుకొని మనము మామూలుగా రిపోర్ట్ ఏమి ఇస్తారంటే మైల్డ్ ఇన్ఫ్లమేషన్ ఉంది, మోడరేట్ ఉంది, సివియర్ ఇన్ఫ్లమేషన్ ఉంది అని చెప్పి ఇస్తారు. ఓన్లీ ఇన్ఫ్లమేషన్ అనేది మట్టుకే ఉంటే మాత్రం మనం ఏదైనా యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ అవి వాడుకుంటే సరిపోతుంది. అంటే ఇది నార్మల్ కింద ట్రీట్ చేస్తాం, 5 days కోర్స్ ఇస్తాం, పంపించేస్తాం, వెజనల్ ట్యాబ్లెట్స్ పెడతాం. అలా కాకుండా దాంట్లో వచ్చేసి మనకి ఏదైనా సెల్లో తేడా, మనకు చేసే సెల్లో మనకి ఏదైనా తేడా కనిపించింది అనుకోండి, అంటే లైక్ ఏటీపీ అని ఇస్తారు. ఏటీపీ అంటే ఏంటంటే కనుక ఈ సెల్ బ్రేకప్ అయిపోయింది, ఆ సెల్లో చేంజ్ అనేది వచ్చింది. ఈ చేంజ్ అనేది ఉన్నది అన్నప్పుడు మాత్రం పేషెంట్కి ప్యాప్స్మియర్ అనేది 1 yearకి ఒకసారి చేస్తూ ఉంటాం, డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్ కనుక రిప్రొడక్టివ్ ఏజ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, లేదా మెనోపాస్కి దగ్గర ఉన్నారనుకోండి, అది తీసుకునే ట్రీట్మెంట్స్ దానిపైన ఉంటాయి. అంటే సర్వైకల్ కార్టరైజేషన్ చేయడం కానీ, క్రయోకార్టరీ అంటాం, అలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తాం. లేదు అంటే కనుక హిస్టెక్టమీకి వెళ్ళాల్సి వస్తుంది. లేదు ఈ స్మియర్ మనకు నార్మల్ వచ్చింది అనుకోండి, నార్మల్ వస్తే once in 3 years దే కెన్ గో ఫర్ దిస్ ప్యాప్స్మియర్ టెస్టింగ్, once in 3 years. లేదు మనకి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మన ఫ్యామిలీ హిస్టరీలో సర్వైకల్ క్యాన్సర్ ఉంది, యూట్రైన్ క్యాన్సర్ ఉంది, ఇలాంటి మన పేరెంట్స్ కానీ మన పెద్దమ్మలు, చిన్నమ్మలు, అమ్మమ్మలు వీళ్ళకు ఉన్నదనుకోండి, రిస్క్ ఫ్యాక్టర్ కింద వస్తారు కాబట్టి వాళ్ళు 1 yearకి ఒకసారి చేయించుకోవాల్సి వస్తుంది. సో దాని తర్వాత ఈ ప్యాప్స్మియర్ మీకు రిపోర్టింగ్ బేస్ చేసుకొని దాంట్లో కూడా మనకి ఏటీపీఆలో దాంట్లో కూడా CAN1, CAN2, CAN3 అని స్టేజెస్ ఉంటాయి మేడం. సో ఇది ఆ 3 అయిపోయాక కూడా మనకి stage 1, stage 2, stage 3, stage 4 అని వస్తాయి. అంటే ఇవన్నీ కూడా మనకు పాస్ కావడానికి 15 years టైం ఇస్తుంది క్యాన్సర్. ఈ 15 yearsలో once in 3 years మనం చేసినప్పుడు మనకి ఇందులో కనుక ఏదైనా డిటెక్ట్ కాకుండా ఉంటే పర్వాలేదు, once in 3 years చేయించుకోవచ్చు. లేదు ఈ మధ్యలో ఇవాళ నార్మల్ వచ్చింది రిపోర్ట్,
తర్వాత 1 ఇయర్కి మీకు వచ్చేసి అబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ లేదా ఇంటర్కోర్స్ తర్వాత కాస్త బ్లీడింగ్ కనిపించింది అనుకోండి, పీరియడ్ మధ్యలో మీకు బ్లీడింగ్ కనిపించింది అనుకోండి, అంటే మన పీరియడ్ ఇవాళ వచ్చింది మళ్ళీ నెక్స్ట్ మంత్కి రావాలి, మధ్యలో బ్లీడింగ్ కనిపించింది అనుకోండి, అది కనిపించదు కదా, అలాంటి కనిపించిన అబ్నార్మల్ డిశ్చార్జెస్ కనిపించినా కూడా, ఇంటర్కోర్స్ తర్వాత కనిపించినా కూడా, లేదా పొత్తి కడుపులో చాలామంది పెయిన్ చెప్తుంటారు, అంటే ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్తోని లోపలికి ఎసెండ్ అయిపోయి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. ఈ లోవర్ పెల్విక్ పెయిన్ క్రానిక్గా పొత్తికడుపులో నొప్పి అని వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకున్నా కూడా, లేదా మెనోపాజ్ అంటే మనకు 1 ఇయర్ పీరియడ్స్ ఆగిపోయి 1 ఇయర్ వరకు బ్లీడింగ్ కనిపించకుండా ఉండి ఆ తర్వాత కొంచెం స్పాటింగ్ కనిపించినా బ్లీడింగ్ కనిపించినా కూడా దట్ ఈస్ అన్ ఇండికేషన్ దే హ్యావ్ టు బి ఇవాల్యుయేటెడ్. సో ఇలాంటి వాళ్ళకు మళ్ళీ అంటే మనం చేసి నార్మల్ వచ్చి మళ్ళీ 1 ఇయర్ 1.5 ఇయర్లో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా డెవలప్ అయినా కూడా అగైన్ వాళ్ళు మళ్ళీ వాల్యుయేషన్కి రావాలా, నాకు అప్పుడు నార్మల్ అని చెప్పారు 3 ఇయర్స్ తర్వాత కదా నేను వెళ్ళేది అని ఆగకూడదు. తర్వాత ఇంకా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మేడం ఇందులో, అంటే ఎవరికి ఎక్కువ వస్తాయి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్లో ఏంటంటే ఎర్లీ ఏజ్లో పిల్లలకు పెళ్లి చేసామనుకోండి 16-17 ఇయర్స్, వెనకటి కాలంలో అంతా అలాగే చేసేవాళ్ళు. సో అలాంటి ఎర్లీ ఏజ్ మ్యారేజ్ అయినప్పుడు ఏంటంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది, వాళ్ళకి సెక్షువల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత పిల్లలు ఎక్కువ మంది ఉన్నా కూడా మల్టిపుల్ ఎక్స్పోజర్ ఉంటుంది. తర్వాత పార్ట్నర్స్ ఎక్కువ మంది ఉన్నా కూడా మల్టిపుల్ పార్ట్నర్స్ సెక్షువల్ పార్ట్నర్స్ వాళ్ళకు ఉన్నా కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ అనేటివి మనకి తక్కువ ఉన్నప్పుడు, అంటే ఎలా మేడం మన ఏదన్నా ట్రాన్స్ప్లాంటేషన్స్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హెచ్ఐవి పేషెంట్, ఇలాంటి వాళ్ళలో ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ యాజ్ సచ్ తక్కువ ఉంటాయి. సో ఇమ్యూనోసప్రెసెన్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇవి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇమ్యూనోసప్రెసెన్స్ వాడినప్పుడు ఈ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మాల్ న్యూట్రిషన్ ఉన్నా, పూర్ వెజైనల్ హైజీన్ ఉన్నా, మెయింటైన్ చేయలేకుంటున్నా, ఇలాంటి వాళ్ళల్లో సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ మధ్యలో మనం చూసేది ఆల్కహాల్ స్మోకింగ్ పిల్లలలో ఎక్కువ చూస్తాం, ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా నార్మల్ కన్నా 20 fold ఇంక్రీజ్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ రిస్క్. నార్మల్ వచ్చింది కదా అలా కాకుండా ఏంటంటే కనుక ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా చేయించుకుంటూ ఉండాల్సి వస్తుంది. అంటే చెప్పిన డిజైన్ పీరియడ్ 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ కనుక కాక ఇలాంటివి ఉన్న వాళ్ళు వచ్చేసి కొంచెం ముందు కూడా చేయించుకుంటూ ఉంటే చేంజెస్ ఏమైనా ఎర్లీగా వస్తే డిటెక్ట్ చేయవచ్చు అనమాట. ఈ క్యాన్సర్ రావడానికి వయసు అలా ఏమైనా ఉందా, అంటే ఏజ్? మేడం 21 ఇయర్స్ లోపు అయితే యూజువల్గా లో రిస్క్ కిందనే తీసుకుంటాం, అంతగా కాదు. 21 ఇయర్స్కి అంటే ఎప్పుడైతే సెక్షువల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుందో అప్ టిల్ 65 ఇయర్స్ వరకు మనం స్క్రీన్ చేసుకుంటూనే వెళ్ళాలి. డాక్టర్ గారు మేడం మనకి వివరంగా చెప్తోంది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మాట్లాడుకోదలుచుకుంటే ఎక్కువ పార్ట్నర్స్ కలిగి ఉండడం కూడా మీకు యూట్రస్ క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుందండి. మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవటం, మంచి ఆహారపు అలవాట్లు మీరు అలవాటు చేసుకుంటే కనుక ఇప్పుడు పిల్లలకి ముందు నేను ఇప్పుడున్న జనరేషన్కి నేను ఒక హెచ్చరికగా చెప్తున్నానండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చాలా చక్కగా జీవనశైలిని అలవరుచుకోండి. ఎందుకంటే ఒక్కసారి శరీరంలో మనకి ఏదైనా వచ్చింది అంటే ఇంకా మనం అలా వీక్ అవుతూ వస్తాం. సో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ యూట్రస్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే మీరు చెప్పినట్టుగా జీవనశైలి, ఎక్కువ పార్ట్నర్స్ని కలిగి ఇలాంటి పనులు చేయకుండా చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కాకుండా ఇంకా వ్యాక్సినేషన్ అనేది వచ్చింది అన్నారు కదా, దాని వలన మనం ఈ రిస్క్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉందంటారా? మేడం ఒకటి ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది చాలా మందికి అపోహలు ఉంటాయి, తీసుకుంటే నాకు ఏదన్నా అవుతుందా, ఇది కొత్త వ్యాక్సిన్ అంటే కరోనా వ్యాక్సిన్తో కంపేర్ చేసి అడుగుతున్నారు అన్నమాట. కరోనా వ్యాక్సిన్ ఏంటి మేడం, అది మొన్న వచ్చింది కాబట్టి దానికి ట్రయల్ ఇద్దాము, దాని నుండి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవి ఉన్నాయని చెప్పడానికి మనకు అంత టైం ఇవ్వలే వైరస్. బట్ ఈ వ్యాక్సినేషన్ వచ్చేసి దాదాపు ఒక 18 ఇయర్స్ నుండి ఇట్ ఇస్ దేర్ ఇన్ ద యూఎస్ మార్కెట్. మన దగ్గరికి వచ్చి ఒక 10 ఇయర్స్ పైన అయింది. అంటే వాళ్ళు 18 ఇయర్స్ బిఫోర్ నుండి కూడా వాళ్ళు తీసుకుంటున్నారంటే దానికి ఇంకా 10 ఇయర్స్ బిఫోర్ వాళ్ళ దగ్గర ట్రయల్స్ అయినాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఎలాంటి ఇది లేదు కాబట్టి దే హ్యావ్ బీన్ యూజింగ్ ఇన్ ద మార్కెట్. మన దగ్గరికి వచ్చేసి ఇట్స్ అరౌండ్ 10 ఇయర్స్ దాకా అయింది. ఇప్పుడు ఒక 2 ఇయర్స్ నుండి మాత్రం పేషెంట్సే స్టెప్ ఇన్ అవుతున్నారు డైరెక్ట్గా మన దగ్గరికి, మాకు వ్యాక్సినేషన్ కావాలి అని చెప్పేసి ఈ 1-2 ఇయర్స్ నుండి మాత్రం డైరెక్ట్గా వచ్చి అడుగుతున్నారు. అప్పటి వరకు అంత అవగాహన లేదు మేడం. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ వచ్చేసి పీడియాట్రిక్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఇప్పుడు పిల్లలు పుట్టగానే మనం BCG, పోలియో వ్యాక్సిన్ ఇవన్నీ అయితే ఎలా ఇస్తున్నామో ఈ వ్యాక్సినేషన్ కూడా ఈసారి నుండి ఈ జనరేషన్ పిల్లలకు ఇట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇమ్యునైజేషన్ షెడ్యూల్ వాళ్ళకు.
అంటే ఇప్పుడు వచ్చిన పిల్లలకు, ఇప్పుడు 7 years 8 years ఉన్న పిల్లలకు మాత్రం ఈ వ్యాక్సినేషన్ ఇట్స్ ఆల్రెడీ ఇంక్లూడెడ్. మనం కొత్తగా వాళ్ళకు చెప్పాల్సింది లేదు. కానీ ఆ తర్వాత ఉన్న పిల్లలు, ఆ జనరేషన్ తర్వాత ఉన్న పిల్లలకి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఎవరికి లేదండి. సో వాళ్ళకు మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ వ్యాక్సిన్ కనుక మనము 9 years నుండి వాళ్ళు ఇంక్లూడ్ చేశారు మేడం ఇలా. సో ఈ 9 years నుండి వాళ్ళు కనుక తీసుకుంటే, అంటే సెక్షువల్ యాక్టివిటీ అనేది వాళ్ళకు స్టార్ట్ కాకముందు కనుక ఈ హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఏదైతే సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తుందో ఆ వ్యాక్సిన్ కనుక వాళ్ళు తీసుకుంటే యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. యాంటీబాడీస్ ఫామ్ అయిపోయాక వాళ్ళలో యాంటీబాడీస్ 4 to 5 years, వాళ్ళు 14, 15 తర్వాత సెక్షువల్ యాక్టివిటీ వాళ్ళు చాలామంది ఈ మధ్యలో అలానే ఉంటుంది కదా. సో అలా ఎర్లీగా స్టార్ట్ చేసిన యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ అనేది దాదాపుగా నివారించవచ్చు వాళ్ళలో. మరి ఇంకా ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో రిస్క్ ఏంటి అంటే, ఆల్రెడీ ఇప్పుడు మ్యారీడ్ ఉన్నారు లేదా 20 years దాటిపోయినాయి, వాళ్ళలో వచ్చే రిస్క్, రిలేషన్లో ఉన్నారు అంటే వాళ్ళకు కూడా కవరేజ్ అనేది ఉంటుంది మేడం. బట్ మనకేంటంటే ఎక్స్పోజ్ కాని వాళ్ళకన్నా వీళ్ళకు తక్కువ ఉంటుంది. అలా అని వ్యాక్సిన్ పనిచేయడానికి చేస్తుంది. ఇప్పటి వరకు ఏ స్ట్రెయిన్స్కి అయితే వీళ్ళు ఎక్స్పోజ్ అయినరో దాన్ని ఆ వ్యాక్సిన్ ఏం చేయలేదు. కొత్త స్ట్రెయిన్స్ ఏవైతే ఉంటాయో దాని నుండి వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది దానికి 120+ వేరియంట్స్ ఉన్నాయి మేడం. 120 వేరియంట్స్ ఉన్నాయి. అలా ఈ 120 వేరియంట్స్లో మనకు వచ్చేసి ఓన్లీ 9 strains అనేది మెయిన్ కాజ్ ఫర్ ద క్యాన్సర్. ఈ 9 strains-లో మనకు ఈ వ్యాక్సినేషన్లో అవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అంటే మిగతా ఏం చెయ్యవా అంటే చేస్తాయి అవి కూడా, కాకపోతే ఏంటంటే వీటంత విగరస్ కావాలి. సో మన దగ్గర అవైలబుల్ ఉన్న వ్యాక్సిన్స్లో వచ్చేసి ఒకటి గార్డసిల్ కంపెనీ అనేది ఉంది మేడం, ఇంకొకటి వచ్చేసేమో మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మన ఇండియన్ మేడ్ వ్యాక్సిన్ ఒకటి ఉంది. ఈ గార్డసిల్ అనేది అయితే బయట నుండి మనం ఇంపోర్ట్ చేసుకుని ఇచ్చేది మేడం. దీంట్లో ఒకటి 9 strain వ్యాక్సిన్, 9 serotypes ఆఫ్ దిస్ వైరస్ ఆర్ కవర్డ్ ఇన్ దట్. సో ఇది యూజువల్గా ఏంటంటే కనుక మనం ఎక్స్పోజ్ కాని వాళ్ళకి కనుక రికమెండ్ చేస్తే వాళ్ళకి 100% ఉంటుంది అని చెప్పొచ్చు. మొత్తం ఎవరైనా లేడీస్ అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవటం మంచిది, కంపల్సరీ మేడం. ఒక్కసారి సరిపోతుందా? ఇందులో మనకు 3 doses ఉంటాయి మేడం. మనకు వచ్చేసి పిల్లలు less than 15 years ఉన్నారనుకోండి, 14 కంప్లీట్ 15 అలాంటి వాళ్ళకు 2 doses సరిపోతాయి. ఆ 2 dosesలో ఇనిషియల్గా ఇవాళ తీసుకున్నారనుకోండి 0 dose కింద, సెకండ్ డోస్ వచ్చేసి 6 monthsకి బూస్టర్ డోస్ తీసుకోవచ్చు. అలా కాకుండా 15 above ఉన్న వాళ్ళైతే 3 doses కంపల్సరీ. అది ఇవాళ తీసుకున్నాక నెక్స్ట్ ఫస్ట్ డోస్ ఇవాళ అయిపోతే సెకండ్ డోస్ 1 month తర్వాత 2 months తర్వాత అయినా తీసుకోవచ్చు. థర్డ్ డోస్ బూస్టర్ డోస్ వచ్చేసి 6th monthలో తీసుకోవచ్చు. సో దీనికన్నా ముందు తీసుకోవచ్చు 1 week అట్లా కానీ ఎక్కువ అయితే కాకుండా చూసుకోవాలన్నమాట. సో పర్యవేక్షణలో మీరు ఎలా చెప్తే అలా ఫాలో చేసుకోవడం మంచిది. ఒక చిన్న డౌట్, ఇది వేసుకుంటేనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తాయా? ఏమీ రాకుండా యూజువల్గానైతే టీటీ ఎలా ఉంటుందో మేడం అలాగే ఉంటుంది, ఏమైతే చెప్పరు. ఎక్సెప్ట్ ఇంజెక్షన్ సైడ్ దగ్గర కొంచెం సోర్నెస్ కానీ రెడ్నెస్ కానీ ఉండడం అలాంటివి తప్పితే వేరే అయితే యూజువల్ అంటే ఇది నేను ఎలా డిసైడ్ చేసుకోవాలా, ఏ డోస్ అంటే ఏ 9 quadrantకి వెళ్ళాలా 4 quadrantకి వెళ్ళాలా అంటే డిపెండింగ్ అపాన్ అవర్ బడ్జెట్ మేడం. సో 9 quadrant ఆల్వేస్ మేము రికమెండ్ చేసేది అయితే 9 తీసుకోండి అని చెప్తాము. కాకపోతే ఏంటంటే 9 వచ్చేసి మనకు రేట్ ఇట్స్ కమింగ్ అరౌండ్ 10,500 వరకు వస్తుంది ఈచ్ డోస్. అది మన ఇండియన్ మేడ్ లేదు అందులో. మళ్ళీ 4 quadrant వచ్చేసి మన ఇండియన్ మేడ్ తీసుకుంటే మనకి అరౌండ్ 2,000 rupees వరకు వస్తుంది 3 doses. చాలా వివరంగా మనకి ప్రణీతి రెడ్డి గారు చెప్పారండి. మేడం కొంపల్లిలో క్లినిక్ ఉంది, నేను స్క్రీన్ పైన నెంబర్స్ అన్నీ ఇస్తాను. ఈ సెగ్మెంట్ ఏంటంటే క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మేము యూట్రస్ క్యాన్సర్ గురించి ఎక్కువగా తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ పార్ట్నర్స్ని కలిగి ఉండడాలు కావచ్చు, జీవన శైలి చాలా ఫుడ్ విషయాలన్నీ కూడా మారడం కావచ్చు, ఇటువంటి వాటి విషయాల దృష్ట్యా ఏంటంటే ఇప్పుడు యూట్రస్ క్యాన్సర్ గురించే ముఖ్యంగా అవేర్నెస్ కావాలి. సో దాని గురించి అన్ని వివరాలు చక్కగా చెప్పారు మేడం. అలాగే మనకి April 31st వరకు కూడా క్యాంప్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ క్యాంప్లో భాగంగా మీకు అన్ని టెస్టులు ఇప్పుడు చేయించుకోండి. నాగశ్రీ డైరీస్ అని చెప్పండి, మినిమం రుసుముతోటే ఉంటుంది. సో మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు హాస్పిటల్ స్టాఫ్ వారు చెప్తారు. అలాగే మీరు వ్యాక్సినేషన్కి వెళ్ళాలనుకున్నా కూడా మేడం సలహాలు కూడా తీసుకోండి. అందరూ కూడా ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోండి. మన ఛానల్ నుంచి వస్తున్న ది బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్తాను. మీరు ఈ వీడియోని మిగిలిన మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్లో ఆడవారు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఆరోగ్యం విషయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.
డాక్టర్ శంకరెడ్డి గారి దగ్గర ఉంటామంటే ఇప్పుడు మనం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకుంటాం. యూట్రస్ క్యాన్సర్ సంబంధించి మనం మేడం ప్రణీత రెడ్డి గారితో మాట్లాడాం కదా. ఈ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ మనకి April 1 నుంచి April 31 వరకు కూడా జరుగుతుంది. సో ఇప్పుడు మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. నమస్తే. అది దాని గురించి వివరాలన్నీ తెలుసుకుందామని. బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా మేము ఫస్ట్ తెలుసుకోగలుగుతాము, ఎప్పుడు మిమ్మల్ని మేము కాంటాక్ట్? జనరల్గా మేడం, ఎనీ లంప్ ఇన్ ద బ్రెస్ట్ అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ వీ థింక్ దట్ ఈజ్ ఏ క్యాన్సరస్గానే మనం ఫీల్ కావాలి. అవునా కాదా అని ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత కొన్ని బేసిక్ ప్రిలిమినరీ టెస్ట్లు ఉంటాయి. అంటే అల్ట్రాసౌండ్ లాంటిది, అదే విధంగా బ్రెస్ట్ కూడా చేస్తాము. అల్ట్రాసౌండ్, బ్రెస్ట్, ఇవి అవసరమైతే ఒక నీడిల్ టెస్ట్ కూడా ఒకటి ఉంటుంది. నీడిల్ టెస్ట్, ఈ 2 టెస్టులు అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం మనకు అది క్యాన్సరా నాన్ క్యాన్సరసా అని చెప్పి తెలుస్తుంది. దాని బేస్ మీద మనం ట్రీట్మెంట్ ఉంటుంది. అదర్వైజ్ ఎనీ లంప్ ఇన్ ద బ్రెస్ట్ ఈజ్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఏ క్యాన్సరస్ అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్. ఇప్పుడు ఎక్కువగా భయపెట్టేది బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఎందుకంటారు లేడీస్లో ఎక్కువగా? ప్రజెంట్ డే సినారియో చూస్తే మేడం, మనకు పాత కాలం నుంచి ఇప్పటి వరకు మనం నోటీస్ చేస్తే మేజర్గా చేంజ్ అయింది వచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్. ఈ 2 మేజర్ చేంజెస్. జెనెటిక్ చేంజెస్ ఒక 5 to 10% ఛాన్సెస్, పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే మదరు, సిస్టర్స్లో, గ్రాండ్ మదర్స్లో, వీళ్ళలో ఇట్లా ఎవరైనా క్యాన్సర్స్ ఉంటే వాటి వల్ల మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఏంజెలినా జోలీ గారు ఫిల్మ్ యాక్ట్రెస్ ఉన్నారు కదా, మన హాలీవుడ్ ఫిల్మ్ యాక్ట్రెస్, వాళ్ళకు కూడా వాళ్ళ మెటర్నల్ ఆంటీకి క్యాన్సరస్ ఉండడం వల్ల ఈమెకు చెక్ చేయడం వల్ల ఈమె కూడా షీఈ్ ప్రోన్ ఫర్ ద సేమ్ కైండ్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పి తెలియడం వల్ల ఆమె షీ హ్యాస్ అండర్గానే సర్జరీ అనమాట. సో దానివల్ల ఏమైందంటే తనకు క్యాన్సర్ రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటారు, ఆల్మోస్ట్ 99.6% వరకు తగ్గించగలిగినారు ఆ సర్జరీస్ వల్ల. సో ఇట్లా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ మనకుండే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ప్రజెంట్ డే సినారీలో మనం చూస్తే మటుకు ఎక్కువ భాగంగా ఈస్ట్రోజన్ దాని రిలేటెడ్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఎక్కువ. అంటే PCOD పెరుగుతుంది ఈ మధ్యకాలంలో, ఒబేసిటీ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఇంతకుముందు డొమెస్టిక్ యాక్టివిటీస్కి ఇప్పుడు డొమెస్టిక్ యాక్టివిటీస్కి చాలా చేంజ్ ఉంది. ద మోర్ మోడర్నైజ్ మనం అయ్యే కొద్దీ కూడా ఏమవుతుందంటే మనకు ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ ఎంత తగ్గే కొద్దీ మనకు బాడీలో ఉండే చేంజెస్ కూడా అట్లా. మీరు ఇంతకుముందు మన ప్రీవియస్ జనరేషన్, మన జనరేషన్ చూస్తే ఇట్లా ఒబేసిటీ చేంజెస్ ఆల్మోస్ట్ 50% పైన, ఎస్పెషల్లీ సిటీస్లో మోర్ దాన్ 50-60% అనేది ఇంక్రీజ్ అయింది. సో వీటన్నిటి వల్ల కూడా మనకు మేజర్గా క్యాన్సరస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. స్ట్రెస్, ఒత్తిడి కూడా ఒక కారణం కావచ్చు అంటారా క్యాన్సర్కి? అది దాని సమాధానం. స్ట్రెస్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఇట్లా ఎవిడెన్సెస్ అయితే లేవు, కానీ కొన్ని కొరాబరేటివ్ ఎవిడెన్స్, అంటే అవి డైరెక్ట్ ఎవిడెన్స్ కాదు, ఇండైరెక్ట్గా మనం నోటీస్ చేస్తే స్ట్రెస్ ఆల్మోస్ట్ దే రిలీజెస్ ద నెగిటివ్ హార్మోన్స్. సో నెగిటివ్ హార్మోన్స్ మనకు సెరటోనిన్స్, డోపమైన్స్ ఇవన్నీ ఉంటాయి. హ్యాపీ హార్మోన్స్ అని కెలెక్టిన్స్, నైట్రస్ ఆక్సైడ్స్ ఇవి ఉంటాయి. ఈ రిలీజ్ కావడం వల్ల బాడీలో ప్రతి ఒక్క సెల్లో ఉండే చేంజెస్ అనేది తక్కువ ఉన్నాయి. అయితే డైరెక్ట్గా ప్రూవ్ ఏం కాలేదు కానీ, బట్ దెర్ ఈజ్ సమ్ ఎవిడెన్స్ దట్ ఇట్ ఈస్ ఏ సెకండరీ ఎవిడెన్సెస్ కింద మనం తీసుకోవచ్చు. కారణం కూడా కావచ్చు, జాగ్రత్తగా ఉండడం మంచిది. సో ఈరోజు మనం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి టెస్ట్లు చేయించుకోవాలి, మనకు ఒకసారి డౌట్ వచ్చిన తర్వాత మనం ఎలా దాన్ని ఫస్ట్ మనకి ఇంట్లో ఎలా పరీక్ష చేసుకోవాలి, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుంటామంటే. అంటే ఇప్పుడు సాధారణంగా ఆడవారు మొహమాట పడతాం, ముదిరిన తర్వాతే డాక్టర్ దగ్గరికి వస్తాం. అది ఎంత చదువుకున్నా ఏమున్నా ఇది ఇంతే. కాకపోతే ఇప్పుడు మీలాంటి వారి వల్ల, మంచి డాక్టర్స్ వల్ల ఏంటంటే ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉండేటప్పటికీ మాలాంటి వాళ్ళం కూడా కొంత ముందుకు రావడంతో, ముఖ్యంగా నాది లేడీస్ ఛానల్ అండి, మా ఆడవాళ్ళందరికీ కూడా హెల్త్ గురించి నేను ఆలోచించాలి. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందంటారా? అలా అంటే ఈ ఏజ్కే రావాలి, ఈ ఏజ్కే వస్తుంది? బ్రెస్ట్ క్యాన్సర్స్లో నేను చూసిన యంగెస్ట్ ఏజ్ 19 years ప్లస్, 19 years. 19 ఏళ్ళ ఓల్డెస్ట్ వచ్చి 93 వరకు కూడా చూస్తారు. ఎవరికైనా వచ్చే నోబడీ ఈజ్ ఇమ్యూన్. బాటమ్ లైన్ ఏంటంటే ఎవరు కానీ ఇండివిజువల్గా కానీ మా ఫ్యామిలీ చాలా గొప్పది, మాకు ఇవేం రావు అనేది ఇవన్నీ అపోహలు. రెండోది, అది మీరు రైట్గా చెప్పినట్టు మేడం, లేడీస్లో అంటే ఇంట్లో ఒక స్త్రీ మనకి ఎంత బలంగా ఉంటుందో ఆ ఇంట్లో అంత బాగుంటుంది.
అది మనం అగ్రి చేసినా చేయకపోయినా దట్ ఈస్ ఎ ఫ్యాక్టర్. రైట్. మోస్ట్ నెగ్లెక్టెడ్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ ఎవరంటే కూడా మళ్ళీ మదర్స్. అవునండి, నిజంగా కూడా. సో ఈ బ్యారియర్ని బ్రేక్ చేయడం కోసం నేను మా దగ్గరకు వచ్చి చాలా మంది పేషెంట్లు కూడా అదే చెప్తాను. మనకు చిన్నప్పుడు తల్లి నెల నెల కానీ వారం కానీ ఏ టైం ఆ టైం మనల్ని అడిగి ఏనన్నా ఏం కష్టం ఉందని అడిగి ఉంది కదా. మనం పని ఒత్తిడిలో పడి బిజీగా ఉండడం వల్ల ఒక మదర్తో కూర్చొని ఒకరోజు ఒక మదర్ కానీ సిస్టర్ కానీ వైఫ్ కానీ హూ ఎవర్ ఇట్ మైట్ కూర్చొని ఒకే ఒక 10 నిమిషాలు మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నాయా, ఏమైనా చెక్ చేయించాలా అని. ఈవెన్ మీరు ఎంత కరెక్ట్గా చెప్పారంటే మేడం, హై అఫ్లుయెంట్ ఫ్యామిలీలో కూడా ద డిసీజ్ వెరీ లేట్ స్టేజ్లో ప్రజెంటేషన్ ఇస్తారు. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ ద నాట్ హ్యావింగ్ ద అవేర్నెస్. ఇంకొకటి కూడా ఉంది మేడం, ఒక మదర్స్ వీళ్ళు వైఫ్స్ వీళ్ళు ఏమనుకుంటారంటే నా కొడుకు అంత బిజీగా ఎవరు లేరు, నా హస్బెండ్ అంత బిజీగా ఎవరు లేరు, ఈయనకు నేను ఏదైనా ఒక పని నా గురించి చెప్తే ఎంత ఒత్తిడి అవుతుందో, వాళ్ళ పని ఎక్కడ మిస్ అవుతుందో. బాటమ్ లైన్ వీళ్ళు బాగున్నారు కాబట్టి వాళ్ళు యాక్టివ్గా పని చేసుకోగలుగుతున్నారు. అవునండి. ఓకే. సో ఆ బ్యారియర్లో వాళ్ళ సైడ్ నుంచి ఎంతో కొంత తప్పు ఉందని నేను ఒప్పుకుంటాను. మా సైడ్ నుంచి కూడా యాజ్ ఏ మేల్ సైడ్ నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఏదంటే ఆ బిజీ లైఫ్లో మోస్ట్ నెగ్లెక్టెడ్ పర్సన్ ఫ్యామిలీ ఉంది. సో మేము అడగాల, మా డ్యూటీ. మీరు కూడా చెప్పాలా, మేము పిల్లలు కదా, మీరు కూడా చెప్పాలా. సో మొహమాట పడేది ఏం లేదు, వీటిలో మొహమాట పడేది ఏం లేదు. ఆరోగ్యం బాగుంటుందే కదండి, ఏ బిజీ అయినా. ఆరోగ్యం బాగాలేకపోతే బిజీ ఏం చేసుకుంటాం. సో ఈ అవేర్నెస్ క్యాంప్లో ఏంటంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఈ టెస్ట్లో వచ్చేస్తాయి మనకి. వన్స్ ఒక్కసారి మనం టెస్ట్ చేయించుకుంటే మన శరీరంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎలా తెలుసుకుంటామంటే దీనిది ఎటువంటి టెస్ట్ ద్వారా తెలుసు? ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్లో మోస్ట్లీ అవేర్నెస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అండ్ అర్లీ స్క్రీనింగ్. అవేర్నెస్ అంటే ఏం లేదు మేడం, ఇప్పుడు మనమేం వీటి గురించి ఇట్లా మొహమాట పడ్డము సిగ్గుపడ్డం ఏం ఉండదు. మన బాడీలో జెంట్స్కి ఎట్లా ఉంటాయో లేడీస్కి అవే బాగా ఉంటాయి. మొహమాటం అనేది నెంబర్ 1 ఫస్ట్ వదిలేయాలి. నెంబర్ 2 ఏంటంటే ద ఇంపార్టెంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే అవేర్నెస్లో ఫస్ట్ దాని గురించి కొన్ని లక్షణాలు మనం తెలుసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్ ఫ్రమ్ ద నిపిల్ కానీ, ఏదైనా అబ్నార్మల్గా ఏదన్నా బ్రెస్ట్లో సైజెస్ పెరగడం కానీ, బ్రెస్టే కాదు బోత్ ఆర్మ్పిట్స్ ఎగ్జామినేషన్ కూడా చూస్తాం. ఇంట్లో మూడోది వచ్చి మనకి ఇక్కడ క్లావికల్ అంటే మనకి కాలర్ బోన్ ఉంటాం కదా, కాలర్ పైన కానీ. ఇవి జనరల్గా ఎవ్రీ మంత్ జస్ట్ 1 day 10 minutes ఎగ్జామినేషన్ అంతే. ఇట్ ఈస్ కాల్డ్ అయితే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్. ఇట్లా ఎవరెవరు స్టార్ట్ చేయాలా సెల్ఫ్ ఎగ్జామినేషన్ బ్రెస్ట్ అంటే ఎవరెవరైతే 30-35 years ఎవరెవరైతే క్రాస్ అయినారో వాళ్ళు కంపల్సరీ చూసుకోవాలా. 20-25 నుంచి కూడా చెక్ చేసుకోవడం కూడా ఇంకా మంచిది. బట్ 30 పైన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళైతే గ్యారంటీగా చూసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్స్ ఉంటే వాళ్ళు ఇంకా ఒక 5 years ముందు నుంచే మనకు ఈ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. వెరీ సింపుల్ ఎగ్జామినేషన్. మెన్సెస్ రెగ్యులర్గా వస్తూ ఉండే వాళ్ళకి 7 days to 10 days తర్వాత మెన్సెస్ అయిపోయిన తర్వాత బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రెస్ట్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది డ్యూరింగ్ దట్ టైం, అందువల్ల ఫీలింగ్ అనేది కరెక్ట్ ఉండదు. సో అదేవిధంగా ప్రెగ్నెన్సీ టైం కానీ లేదా మెన్సెస్ అయిపోయిన తర్వాత కానీ 1st తారీఖున ఎవ్రీ నెల 1st తారీఖున జస్ట్ సింపుల్ ఎగ్జామినేషన్. స్టాండింగ్లో అద్దం ముందు ఒకసారి మనం 2 బ్రెస్ట్ సేమ్ సైజ్ ఉన్నాయి లేదా చూసుకుంటాం. ఆర్మ్స్ 2 పైకి ఎత్తితే బోత్ ఆర్మ్పిట్లో ఏమైనా స్వెల్లింగ్ ఉందా లేదా అనేది ఒకటి చూసుకోగలుగుతాం. ఇక్కడ క్లావికల్ పైన ఫోసా ఏమైనా ఉందా అని చేసుకుంటాం. రెండోది చెకింగ్ విత్ ద ఈ ఫింగర్స్తో ఉంటుంది కదా, ఫింగర్ టిప్స్ కాకుండా మిడిల్ ఆఫ్ ద ఫింగర్స్ నుంచి మనం 2 o'clock నుంచి అంటే క్లాక్ వైజ్ లాగా అనుకుంటా ఒక చిన్న రొటేటరీ మోషన్లో చూసుకుంటా లాస్ట్గా నిపిల్ ఏరియాలను 4 సైడ్ల నుంచి కూడా మనం ప్రెస్ చేస్తే ఏదైనా ఫ్లూయిడ్ ఏమైనా వస్తుందా లేదా అని తెలుస్తుంది. ఇది వెరీ సింపుల్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఎనీబడీ కెన్ డూ ఇట్. 30-35 years దాటినప్పటి నుంచి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా 6 monthsకి ఒకసారి ఎనీ ఫిజిషియన్ దగ్గరికి, వాళ్ళ కంఫర్టబుల్ ఉండే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలా, బేసిక్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. 35 దాటినప్పటి నుంచి ఇయర్లీ ఒకసారి జస్ట్ మ్యామోగ్రఫీ, వెరీ చీపెస్ట్ మెథడ్. మ్యామోగ్రఫీ అంటే ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ అంతే, విత్ అల్ట్రాసౌండ్ సమ్టైమ్స్ మేము యాడ్ చేస్తాం డిపెండింగ్ అపాన్ ద బ్రెస్ట్ డెన్సిటీ. ఈ 2 జస్ట్ అట్లా ఇయర్లీ, అది కూడా ఇయర్లీ ఒక్కసారి మనం చూసుకుంటే సింపుల్. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్, 6 monthly ఫిజిషియన్ ఎగ్జామినేషన్, ఇయర్లీ స్కానింగ్ అంతే. వెరీ సింపుల్ ఎగ్జామినేషన్. అర్లీ డిసీజ్ ఐడెంటిఫై చేస్తే 100% క్యూర్ ఉంటుంది.
ఈ 3 చెయ్యకే మనకు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర ఉంటాం. ఇప్పుడు నా కజినే ఉంది, 1 year తను సఫర్ అవుతుంది, చిన్నగా వచ్చిందని అది డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళేటప్పటికి మనం చాలా ట్రీట్మెంట్ చాలా చాలా మీరు జరగాల్సి చెప్పినట్టు కూడా వచ్చింది. మేడం చాలా మంది ఏమైందంటే బ్రెస్ట్లో కానీ వీటిల్లో ఏమైనా గడ్డల్లాగా కనపడితే అవి మనకు నొప్పి లేవు కదా, ఉమ్. వీటిని మనం ఎందుకు చూపించుకోవాలనేది ఒక మిస్నమర్ ఉంది వాళ్ళకి అందరికీ. ఏవైతే నొప్పి లేవో అవే డేంజరస్. ఆ, ఎనీ బ్రెస్ట్ లంప్ పెయిన్ ఏది ఉంటుందో అది మంచిది అన్నట్టు. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఎనీ పెయిన్ఫుల్ బ్రెస్ట్ లంప్స్ అనేది గుడ్, పెయిన్లెస్ ఉందంటే వెరీ బ్యాడ్ అనమాట. సో ఆ పాయింట్ అయితే కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. వెంటనే డాక్టర్ పెయిన్ వచ్చేంత వరకు వస్తే పెయిన్లెస్ ఎగ్జాంపుల్లో వెరీ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టు. సో అంటే ఇట్ ఈస్ మన వ్యూ అనేది మొత్తం కంప్లీట్ చేంజ్ కావాలి. అందరూ మనం ఇట్లా అనుకుంటాం కదా, పెయిన్ ఉంటేనే మనకు బ్యాడ్ అని. నో, పెయిన్ లేంటే డేంజరస్. చాలా వరకు ఏంటంటే దీర్ఘకాలంగా పెయిన్ ఉన్నా కూడా చూపించుకోవాలి అని అంటూ ఉంటారు కదా, అలా పెయిన్ ఉంది కదా దాకా కూర్చోకుండా పెయిన్ ఉన్నా లేకపోయినా కూడా టెస్టులు చేయించుకోవడం మంచిది. అంటే ఎప్పుడు ఏ స్టేజ్లో మనం వెంటనే తెలుసుకుంటే సేఫ్ అయిపోతామండి, ఇబ్బంది ఏమీ లేకుండా. ప్రాణాంతకమైన ఏ స్టేజ్కి వస్తాయి ప్రాణాంతకం? జనరల్గా మేడం బ్రెస్ట్ క్యాన్సర్లో అన్ని క్యాన్సర్లు అయినా బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఉంది. స్టేజ్ 4 అంటే బాడీలో స్ప్రెడ్ అయిపోయింది అనేది. స్టేజ్ 1 అంటే ఎక్కడ బ్రెస్ట్లో స్టార్ట్ అయిందో అక్కడే డిసీజ్ ఉంది. స్టేజ్ 2 అంటే ఇన్ బిట్వీన్, స్టేజ్ 3 ఇన్ బిట్వీన్ అట్లా. సో స్టేజ్ 1 ఇంకా అంతకంటే ముందు ఇప్పుడు నేను చెప్పినట్టు 3 ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్ బై ఫిజిషియన్, ఇయర్లీ ఒకసారి స్కానింగ్, ఈ 3 చేస్తే బిఫోర్ స్టేజ్ 1 దెర్ ఇస్ స్టేజ్ కాల్ స్టేజ్ 0 ఉంటారు. అప్పుడే ఐడెంటిఫై చేయొచ్చు ఈ మూడిటి వల్ల. దానికంటే 100% నార్మల్ లివింగ్ ఎట్లుంటుందో ఇది నార్మల్. ఎంత బిజీ అయినా ఉండొచ్చు, కానీ డాక్టర్ గారు చెప్పిన విలువైన విషయాలు మాత్రం మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే సెల్ఫ్ ఎగ్జామ్ మీరు ప్రతిసారి కూడా మీరు చెక్ చేసుకోండి, చక్కగా ఒకసారి పరీక్ష చేసుకోండి, ఉందా లేదా తెలిసిపోతుంది. ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ని కలవడం, లేదంటే ఇయర్కి ఒకసారి మనకి ఇలాంటి అవేర్నెస్ క్యాంపులు ఉంటున్నాయి, లేకపోతే మీకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు, అక్కడ మీరు చెకప్స్ చేయించుకోండి. నేను ఈరోజు కూడా నేను ఏమంటున్నానంటేనండి, మా సబ్స్క్రైబర్స్కి అవేర్నెస్ కోసం నేను అన్ని టెస్టులు చేయించుకుంటూ వస్తున్నాను. సో నేను ఈ టెస్ట్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను. రైట్, మంచి పని. సో నో అబౌట్ యువర్ బ్రెస్ట్ అండ్ అబౌట్ యువర్ బాడీ. ఎవరి బ్రెస్ట్ గురించి వాళ్ళకే తెలిసినంత మోస్ట్ కంఫర్టబుల్గా ఎవరికి కూడా తెలియదు. సో సింపుల్ ఎగ్జామినేషన్, నో హెజిటెన్సీ. సమ్ కైండ్ ఆఫ్ ద బ్యాడ్ రూమర్స్ ఉన్నాయి సొసైటీలో, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వల్ల వేరే ఇబ్బందులు వస్తాయని, అవన్నీ అబద్ధము. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ చీపెస్ట్, ఈజియెస్ట్, క్యాష్లెస్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఎనీ ట్యూమర్స్ అని చెప్పచ్చు. మీరు ఇంట్లోనే తెలుసుకునే ఈజీ అయిన పరీక్ష అండి, మీరే ప్రతి నెల చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. Thanks for watching. Please like, share and subscribe.